రైట్. దేవుని మహాకృపను బట్టి ఉత్తర రాజ్యాన్ని దక్షిణ రాజ్యాన్ని మనం చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు మనము 15వ రాజు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజుల్లో 15వ రాజు, ఆ రాజు ఎవరు, ఏం చేశాడు అన్న విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎన్నవ రాజు? 15వ రాజు. అయితే ఉత్తరం దక్షిణం విభజింపబడింది సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము. అలా రెహబాము, యెరోబాము ఉత్తర రాజ్యాన్ని, రెహబాము దక్షిణ రాజ్యాన్ని అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఉత్తర రాజ్యాన్ని తెలంగాణ అనుకుంటే, దక్షిణ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, ఇలా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చామా. వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఎక్కువ మంది రాజులు దక్షిణ రాజ్యమైన యూదా రాజ్యాన్ని పరిపాలించారు. ఇలా యూదా రాజ్యంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. అహజ్యా గురించి, అజర్యా గురించి, అనగా ఉజ్జియా గురించి, హిజ్కియా గురించి ధ్యానం చేసామా. హిజ్కియా గురించి ధ్యానం చేసాం, ఉజ్జియా అనే రాజు గురించి ధ్యానం చేసాం. అయితే ఉత్తర రాజ్యాన్ని పక్కన పెట్టి దక్షిణ రాజ్యాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఇన్నాళ్ళు, అవునా. ఈ రోజు మనము ఉత్తర రాజ్యానికి వెళ్దాం. ఉత్తర రాజ్యాన్ని దగ్గరికి వెళ్తున్నాం. అయితే ఉత్తర రాజ్యంలో ఏం జరిగిందో మీకు అర్థం చెప్తా. ఇప్పుడు అర్థం చెప్తా. దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, అనగా ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఇలా పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ అనగా ఉత్తర రాజ్యమైన 10 గోత్రాలు అయినటువంటి ఇశ్రాయేలు రాజ్యం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ఎప్పటికి నాశనం అయిపోయిందంటే, యోతాము అనే రాజు, అనగా హిజ్కియా వాళ్ళ నానున్నాడే, హిజ్కియా రాజ్యములో రాజుగా అవుతానే అంటే వెంటనే అష్షూరు అనే సైనికులు వచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని, అనగా 10 గోత్రాల ప్రజలందరినీ లాక్కొని వెళ్ళిపోయారు. మీకేనా అర్థవుతుందా? ఎప్పుడు? హిజ్కియా అనే రాజు లేదా యోతాము అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఉత్తర రాజ్యం తెలంగాణ ప్రాంతం మొత్తం నామరూపం లేకుండా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడానికి బలమైన కారణాలు యెజబేలు, ఆహాబు, ఓమ్రి, జిమ్రి, తిబ్ని, ఏలా, నాదా, బయాజా. ధ్యానం చేసుకున్నామా. ఇలా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. చిట్ట చివరి 6 రాజులు ఉన్నారు. ఇంకా ఎంతమంది? 6 రాజులు. ఆ 6 రాజుల్లో 3 రాజుల గురించి ఈరోజు, 3 రాజుల గురించి వచ్చే వారం మనం ధ్యానం చేయబోతాం. ఆడి కంప్లీట్గా ఉత్తర రాజ్యం కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ 6 రాజుల్లో చిట్ట చివరి 15వ రాజు గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ 15వ రాజు ఎవరంటే జకరియా. ఏం పేరు? జకరియా. ప్రవక్త జకరియా కాదు, మీరు అనుకున్న జకరియాలు కాదు. బైబిల్లో చాలా మంది జకరియాలు ఉన్నారు. అయితే ఇశ్రాయేలును అనగా ఉత్తర రాజ్యాన్ని పరిపాలించినటువంటి 15వ రాజు జకరియా. ఆ జకరియా ఏం చేశాడు, ఎవరు ఆ జకరియా, ఏం జరిగింది అనే ధ్యానం చేయబోతాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. యెరోబాము తన పితరుడైన ఇశ్రాయేలు రాజుతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జకరియా అతని మారుగా రాజాయను. ఎవరు రాజాయారు? జకరియా. కథలా చెప్తాను, టెన్షన్ పడకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జకరియా రాజయ్యాడు. ఆ రాజు ఎలా పరిపాలించాడు, ఏం చేశాడో 15వ అధ్యాయం 8వ వచనం. 15:8. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమున యెరోబాము కుమారుడైన జకరియా, ఎవరంట ఆయన? యెరోబాము కుమారుడైన జకరియా సోమ్రేనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు పరిపాలించెను, లేదా 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. యాబేషు కుమారుడైన షెల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతని చంపి అతని మారుగా రాజాయను. జకరియా చేసిన కార్యములను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. తలపై కింద అర్థం చెప్తా. జకరియా ఎవరు అంటే, యెహూ అనే సంతానంలో వచ్చిన 5వ తరం వాడు. అనగా నా పేరు యెహూ అనుకోండి, నా కొడుకు 5వ కుమారుడు ఎవరు? జకరియా. అయితే ఇంతకు యెహూ ఎవరు? యెహూ ఎవరంటే, యెజబేలు, ఆహాబు ఉన్నారే. యెజబేలు, ఆహాబు ఉత్తర రాజ్యంలో భయంకరమైన పాప క్రియల్లో మునిగి తేలుతూ ఉంటే ఎలీషా ప్రవక్త ద్వారా యెహూ అనే ప్రవక్తను దేవుడు ఎన్నుకొని అభిషేకం చేసి యెహూను పంపిస్తాడు. నాయన యెహూ, ఉత్తర రాజ్యమైన అనగా ఇశ్రాయేలు 10 గోత్రాల ప్రజలు ఇప్పుడు దాకా పరిపాలించినటువంటి రాజులు ఆహాబు, యెజబేలు భయంకరమైన పాపంతో చేశారు. యెహూ, ఇదిగో నేను అభిషేకం చేస్తున్నా అని ఎలీషా ప్రవక్త ద్వారా యెహూను అభిషేకం చేసి పంపించాడు. ఈ యెహూ యెజబేలు సంతానాన్ని అంతటిని, ఆహాబు సంతానాన్ని అంతటిని చంపేస్తాడు. అలా చంపేసి దేవుడి చిత్తాన్ని నెరవేర్చినందుకు యెహూ 4 తరాల వరకు నీ పిల్లలందరూ సింహాసనాన్ని అధిష్ఠిస్తారని చెప్పాడు. అలా యెహూ తర్వాత యెహోయాహాజు, యెహోయాదా, ఇలా యెహోవా కొడుకులందరూ రాజులుగా ఉంటారు. అలా చిట్ట చివరి వాడే జకరియా. ఈ జకరియా రాజైన తర్వాత 6 నెలలు మాత్రం పరిపాలించాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. అలా పరిపాలిస్తుంటే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ ముందగానే షెల్లూము అనేవాడు వచ్చి
కుట్ర చేసి చంపేశాడు. అర్థం చెప్తా. మన దేశాన్ని పరిపాలిస్తున్న పిఎంలు కానీ సీఎంలు కానీ కొంతమంది రహస్యంగా చంపుతారు, ముందు పెట్టి చంపుతారు, బుల్లెట్తో చంపుతారు, రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ కాలంలో. అప్పట్లో రహస్యంగా ముందు ఇచ్చి చంపేవారు. రహస్యంగా గదిలో పడుకున్నప్పుడు, నిద్రించినప్పుడు కత్తితో పొడిచేయమో, బల్లెంతో పొడచడమో, భోజనంలో పెట్టో, ఒక భటుని మాట్లాడకుండా రహస్యంగా చంపేవారు. అవునా? కానీ షెల్లూం అనేవాడు జకర్యా అనే వ్యక్తిని రహస్యంగా కాకుండా జనులందరి ముందు చంపేశాడా? అలా కుట్ర చేసి జనులందరి ముందు చంపేశాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇతడు ఎవరు? జకర్యా అనే వ్యక్తి కేవలం 6 నెలలే పరిపాలించడానికి బలమైన కారణం ఏంటి? ఈ జకర్యా వాళ్ళ నాన్న పేరు ఎవరు అంటే యెరోబాము. ఎవరు? యెరోబాము. రెండవ యెరోబాము. యెరోబాములు 2 యెరోబాములు ఉంటారు. యెహోయాహాజు, యెహోయాదా, యెరోబాము. ఈ నలుగురు యెహూ కొడుకులు. అయితే చిట్ట చివరి వాడు జకర్యా. ఈ జకర్యా కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఈ జకర్యా వాళ్ళ నాన్న యెరోబాము. యెరోబాము బాగా ధనవంతుడు, డబ్బున్నవాడు, పలుకుబడి కలిగిన రాజే. ఎవరు? యెరోబాము. యెరోబాము 2. ఆ యెరోబాము 2 కొడుకే జకర్యా. ఈ జకర్యా కేవలం 6 నెలలే పరిపాలించాడు. ఎందుకు నా 6 నెలలే పరిపాలించడానికి కారణం ఏంటంటే శాపం. తల్లి తండ్రి చేసిన శాపం. ఏంటి ఆ శాపం? యెహూ వాళ్ళ ముత్తాతన్నాడు యెహూ. ఆ యెహూ చేసిన శాపం. నెంబర్ 2 యెరోబాము చేసిన శాపం. ఆ శాపం ఎవరి మీదకి వచ్చి పడింది? మనవడైన జకర్యా మీదకి వచ్చి పడింది. నా ప్రశ్న, తల్లి తండ్రి తాత ముత్తాతలు చేసిన తప్పుకు మనవన్ని శిక్షించడం ఏమన్నా సవమేనా? అర్థం కలదా? అర్థం చెప్తా. రవెన్న తప్పు చేశాడని తనుసును కొట్టడం న్యాయమే? యోహానన్న తప్పు చేశాడని వాళ్ళ కొడుకును వాళ్ళ కూతురు కొట్టడం న్యాయమా? కాదు. మరి ఎందుకు దేవాది దేవుడు యెహూ చేసిన తప్పును బట్టి, యెరోబాము చేసిన తప్పును బట్టి జకర్యాను ఎందుకు 6 నెలల్లో శిక్షించాడు? దానికి కారణం ఏంటి? చాలా చరిత్రనండి. దేవుడు ఒక వ్యక్తి మీద ఎప్పటికీ అన్యాయంగా వంశపర్యంగా శిక్షను వేయడు. ఆ శిక్ష వస్తున్నప్పుడు తన కుమారులకు తన పిల్లలకు తెలియజేస్తాడు, నాయనా రవి అనేటువంటి మీ తండ్రి, యోహాన్ అనేటువంటి మీ తండ్రి ఇలాంటి తప్పుడు మార్గం గుండా, తప్పుడు ప్రయాణం కూడా, తప్పుడు మార్గం గుండా వెళ్ళాడ్రా. అతని కుమారులైన కుమార్తెలైన మీరు సరైన మార్గం గుండా వెళ్ళండి అని దేవుడు తన ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించినప్పుడు కుమారులైనటువంటి వారు వినకపోతే, తండ్రి చేసిన క్రియలే చేస్తూ ఉంటే శిక్ష వచ్చి పడుతుంది. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతకు యెహూ చేసిన తప్పేంటి? ఇంతకు వాళ్ళ నాన్న అయినటువంటి జకర్యా వాళ్ళ నాన్న ఎవరు? యెరోబాము 2. ఆ యెరోబాము చేసిన తప్పేంటి? ఎవరు హెచ్చరించారు అంటే ఇతని కాలంలోనే, అనగా వీళ్ళ నాన్నగారు యెరోబాము పరిపాలిస్తున్న టైంలోనే హోషేయ అనే ప్రవక్త వచ్చాడు. ఎవరి టైంలో? హోషేయ అనే ప్రవక్త వచ్చాడు, 2వ యెరోబాము టైంలో. ఇప్పుడు వీళ్ళ నాన్నగారి టైంలో ఉన్నప్పుడు ఇతను జకర్యాను అలాగే వాళ్ళ నాన్నగారిని ఎలా హెచ్చరించాడో హోషేయ గ్రంథంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త. యెరోబాము 2 కొడుకు జకర్యా. ఈ యెరోబాము చేసిన తప్పును బట్టి ఆ శిక్ష, యెరోబాము చచ్చిపోయిన తర్వాత కొడుకైన జకర్యా అదే తప్పును చేస్తూ పోతుంటే దేవుడు జకర్యాను కొట్టాడు. ఎందుకు కొట్టాలి? తండ్రి తప్పు చేశాడు. ఆ తప్పును సరి చేసుకోమని కొడుకు చెప్పాడు. కొడుకు విన్నాడా? వినలేదు. ఎలా చెప్పాడు కొడుక్కి అంటే తన ప్రవక్తలు పంపాడు. ఆ పంపిన ప్రవక్తల్లో హోషేయ అనే ప్రవక్త ఉన్నాడు. హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు పేరు పెట్టము. యెజ్రెయేలులో యెహోవా ఇంటి వారు కలగజేసుకొనిన రక్త దోషమును బట్టి. ఒకరిని తలపైకి అర్థం చెప్తా. ఇక్కడ ముందు ఏం జరిగింది ఒక విషయం చెప్తా. సందర్భం ఏంటంటే, హోషేయ ఆయన ఎవరంటే ఒక సేవకుడు, ఒక ప్రవక్త. ఈ ప్రవక్తకు దేవుడు మాట చెప్పాడు, హోషేయ నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారాన్ని పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేశాం, మీకు గుర్తుంది లేదో. ఆ వ్యభిచారాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత పెళ్లి అయిన తర్వాత అయినా చక్కగా ఉంటుందా? ఉండదు. భర్తతో కాపురం చేసిన అన్నలు భర్తతో కాపురం చేసి భర్త సంపాదించిన తిండిని, నగలను, ఉడ్యానం పెట్టుకొని పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళి అలవాటు ఉంది. ఎవరికి? హోషేయ భార్యతో. అయితే హోషేయ భార్యతో కాపురమైన పెళ్ళైన కొత్తలో భర్తతో ఒక బిడ్డను కన్నది. ఆ బిడ్డకు యెజ్రెయేలు అని పేరు పెట్టు అని చెప్పాడు. ఎవరు? దేవుడైన యెహోవా. పేరు పెట్టని చెప్పి ఈ పిల్లవాడు, ఈ యెజ్రెయేలు అనే పిల్లవాడు చెల్లాచెదరైపోతాడు, నాశనం అయిపోతాడు. ఎందుకు నాశనం అయిపోతాడో వివరించు అని అలంకార రూపంలో హోషేయ జీవితాన్ని ముందు పెట్టి చెప్తున్నాడు. అర్థవుతుందా? ఇప్పుడు హోషేయకు ఒక కుమారుడు పుడతాడు. ఎవరి ద్వారా? వ్యభిచార తత్వం కలిగినటువంటి తన భార్య ద్వారా. ఆ పుట్టినటువంటి కుమారుడు పేరేంటి? యెజ్రెయేలు. ఆ యెజ్రెయేలుకి ఈ పేరు పెట్టు. ఈ యెజ్రెయేలు అనేవాడు నాశనం అయిపోతాడు. ఎందుకు నాశనం అయిపోతాడు? దానికి కారణం ఏంటంటే యెహూ
అనేవాడు చేసిన రక్తాపద దోషము అని ఇప్పుడు మనం చదువుతాం. 4వ వచనం ఇప్పుడు చదవండి. 4 మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగు సెలవించును, ఇతనికి యజ్రెయేలు అనే పేరు పెట్టుము. యజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలగ చేసిన రక్త దోషమును బట్టి, కనిపించిందా? యెహూ ఇంటి వారు చేసిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. కనిపిస్తుందా? ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఒకరి తలపి కదా. ఇది ఎవరితో చెప్పాడంటే, ఈ హోషేయ అనే ప్రవక్త ఎవరితో చెప్పాడంటే జకర్యా వాళ్ళ నాన్నతో చెప్పాడు. జకర్యా వాళ్ళ నాన్నతో చెప్పాడు. జకర్యా వాళ్ళ నాన్న ఎవరు? 2వ యెరోబాము. అలాగే జకర్యాతో చెప్పాడు, యెరోబాము నీ రాజ్యం నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అయిపోతుందంటే నీ ముత్తాత యెహూ చేసిన రక్త దోషమును బట్టి. కాబట్టి నువ్వన్న పశ్చాత్తాపడు. అలాగే జకర్యా మీ నాన్న యెరోబాము చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి శిక్ష రాబోతుంది. కాబట్టి నువ్వన్న పశ్చాత్తాపడు అని యెరోబాముకు చెప్పారు. విన్నాడు యెరోబాము? వినలే. కుమారుడైన జకర్యాకు చెప్పాడు. విన్నాడు జకర్యా? వినలే. హోషేయ అప్పుడే కాదు, హోషేయ, ఆమోసు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఉత్తర రాజ్యమైన 10 గోత్రాల ప్రజలకు ఉత్తర రాజ్యంలో ఎక్కువ సేవ చేసిన వ్యక్తులు ఎవర్రా అంటే హోషేయ, ఆమోసు. ఇప్పుడు ఇక్కడ చెప్పాడు కదా, ఇప్పుడు ఆమోసు కూడా చెప్పాడు. ఆమోసు గ్రంథం చేయండి, పక్కనే ఉంటది. హోషేయ, ఏవేలు, ఆమోసు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం. సో ఇప్పుడు ఎవరు హెచ్చరించారు? హోషేయ హెచ్చరించాడు. హోషేయ అనే పాస్టర్ గారు చెప్పారు. ఎవరికి? 2వ యెరోబాముకు, జకర్యాకు. విన్నారా? వినలేదు. మళ్ళా ఇంకో సేవకుని పంపించాడు. ఎవరైనా? ఆమోసు. ఇప్పుడు ఆమోసు ఏం చెప్తాను చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడను నిలవబెట్టినట్లు ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచను. ఏమని అర్థమైందా? మట్టపు గుండు అంటే ఏంటి? తూగుండు. ఎస్, తూగుండు. చూసారమ్మా? కాపీ తెలుసా? పార తెలుసా? అవన్నీ మనకు తెలుసునా? హై ప్రొఫెషనల్ తెలుసు కదా. తూగుండు అంటే కింద బొంగరంలో ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. దాన్ని పెట్టి గోడకి ఇలా పెట్టి చూస్తా అంటారు. చూసారా? దేవుడు ఆమోసు ప్రవక్తకు దర్శన రూపంలో చెప్తున్నాడు. ఏమనంటే, ఆమోసు ఈ తూగుండు పెట్టినప్పుడు ఆ ఎత్తుకు కొంచెం ఎత్తు పనులు ఏదైనా వచ్చినాయనుకో, అనుకుందాం ఇది గోడ, ఇది గోడ. ఈ తూగుండు పెడతారు. దీనికి కొంచెం పూత కానీ గోడ కానీ సైడ్కి వచ్చింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? కట్ చేస్తారు. అవునా? కట్ చేస్తారు. తూగుండు పెట్టుకుంటూ చూసుకుంటూ పోతారు. ఇట్లా లెవెల్ ఉందా లేదా అని, లెవెల్ ఉందా లేదా అని, లెవెల్ ఉందా లేదా అని. అర్థవుతుందా? ఇప్పుడు జాగ్రత్త. ఆమోసు అనే సేవకుడు ఏం చెప్తున్నాడంటే, ఆమోసు నీకో దర్శనం చూపిస్తున్నా చూడు అన్నాడు. ఏంటి ప్రభువా? ఇశ్రాయేలు రాజ్యానికి తూగుండు పెడుతున్నా, మన భాష చెప్తున్నా, మట్టపు గుండు పెడుతున్నా. ఆ మట్టపు గుండు కొలత పెట్టి చూస్తూ ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే లోపం జరుగుతుందో క్లీన్ గా సదురు చేయబోతున్నా. ఇప్పుడు మనం చదువుదాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. 7:7 ఆమోసు గ్రంథం 7:7 ఏం చెప్తున్నాడు చూడ. మరియు యెహోవా తాను మట్టపు గుండ చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరచను. యెహోవా ఆమోసు, ఇప్పుడు యెహోవా అంటున్నాడు 8వ వచనం, ఆమోసు నీ కనపడుచున్నది ఏమని అడుగగా, అప్పుడు ఆమోసు అంటున్నాడు, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేనంటని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అప్పుడు యెహోవా ఏమంటాడు చూడండి, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలుల ప్రతిష్ఠ స్థలము నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఎవరి మీద అంట? యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఇప్పుడు మనం ఏ రాజు గురించి ధ్యానం చేసుకున్నాం? జకర్యా. వాళ్ళ నాన్న పేరేంటి? యెరోబాము. యెరోబాము ఇంటి వారంటే ఇప్పుడు జకర్యా ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అదవుతుందా? అంటే జకర్యా అనే వ్యక్తి మీద శిక్ష రాబోతుందంటే కారణం ఏంటంటే, ఆమోసు అనే ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. దానికి ముందు హోషేయ ప్రవక్త హెచ్చరించాడు. వాళ్ళ నాన్నగారి టైంలో, నైనా యెహూ అనే వ్యక్తి మీ తాత చేసిన తప్పును బట్టి శిక్ష రాబోతుంది. ఆ తర్వాత యెరోబాము చేసిన తప్పును బట్టి శిక్ష రాబోతుంది. దర్శనం, ఇదిగో నాకు దర్శనం వచ్చింది. ఏంటంటే యెహోవా మట్టపు గుండు పట్టుకొని యెరోబాము ఇంటిలో ఎవడైతే అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నాడో వాడిని నాశనం చేయబోతున్నా, అడ్డదిడ్డంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నా అని హెచ్చరిస్తున్నాడు. చాలా జాగ్రత్త. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, యెహూ చేసిన తప్పును బట్టి, యెరోబాము చేసిన తప్పును బట్టి నిర్దాక్షిణ్యంగా జకర్యాను చంపలేదు. జకర్యా కూడా అదే తప్పకుండా, అదే శిక్ష గుండా ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా అదే శిక్ష గుండా వెళ్తున్నాడు. కాబట్టి జకర్యాను షెల్లూం అనే వ్యక్తి వచ్చి కుట్ర చేసి చంపే విధంగా దేవుడు ద్వారాలు తెరిచాడు, లేదా అవకాశం ఇచ్చాడు. ఎప్పటికో విషయం గుర్తుపెట్టుకో, దేవుడు ఒక వ్యక్తిని అన్యాయంగా శిక్షించాడు. నా జీవితంలో, వ్యక్తిగతంగా, ఈ పరిచయలో, కుటుంబంలో, బంధువుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా, రోగం గుండా వెళ్తున్నారు అనుకో.
యవన కాలం వచ్చిన తర్వాత కుమారుడు ఏమని ఆలోచించాలి? అరే, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు గుండా పేదరికం గుండా వెళ్తుందంటే, నా తల్లిదండ్రి చదువుకోలేకపోవటం, చదువు లేకనో కష్టపడలేకనో తెలియకపోతే కదా. అది గ్రహించిన యవనస్తున్న కుమారుడు ఏం చేయాలి? బాగా చదవాలి, కష్టపడాలి, శాపగ్రస్తమైన తన కుటుంబాన్ని, ఆర్థిక ఇబ్బందులు, దరిద్రత అనే తన కుటుంబ మార్గాన్ని పక్కకు నుంచి తొలగి కష్టపడి కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టుకో. లేదు, నేను నా తండ్రిలాగే నా తల్లిలాగే తాగి తిరుగుతాను, రోడ్ల మడి పడి ఉంటానంటే వాడు కూడా దరిద్రత అనే బాధ కూడా రోగం కూడా ఏడుస్తాడు. ఒప్పుకుంటారు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాదు. ఒక వ్యక్తి మనం శిక్ష గుండా వెళ్తున్నామంటే, మార్గం గుండా, శాపం గుండా, రోగం గుండా వెళ్తున్నామంటే దేవుడు హెచ్చరిస్తాడు. ఒరే, ఇది తప్పురా, వద్దురా, చేయొద్దురా. జకర్యాకు దేవుడు హెచ్చరించాడు. ఎవరి ద్వారా? ఓషియా ద్వారా. మళ్ళా ఎవరి ద్వారా? ఆమోస్ ద్వారా. విన్నాడా? ఎక్కడే కానీ జకర్యా ఈ 6 నెలల్లో పశ్చాత్తాపడినట్లు ప్రభు పాదాలు పట్టుకున్నాడు మీకు కనపడిందా? లేదు, కనపడదు. సో 15వ రాజు, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి జకర్యా అనే రాజు పరమ దుర్మార్గుడుగా తండ్రి తల్లి చేసినటువంటి శాపాన్ని తను కూడా అదే శాపగ్రస్తమైన జీవితం గుండా బ్రతుకుతూ షెల్లూము అనే వ్యక్తి ద్వారా చంపబడ్డాడు. ఎవరి ద్వారా? షెల్లూము. ఇప్పుడు మళ్ళా తర్వాత ఏం జరిగింది? సో ఇప్పుడు 15వ రాజు చనిపోయాడా? ఎవరా రాజు? జకర్యా. జకర్యా తర్వాత మళ్ళీ ఎవరు? షెల్లూము. షెల్లూము అనే వ్యక్తి ఏం చేశాడు? తర్వాత ఇప్పుడు 16వ రాజు, ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 16వ రాజు ఎలా పరిపాలించో చూద్దాం. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 16వ రాజు, అదే 2వ రాజు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. యాబేషు కుమారుడైన షెల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతని చంపి అతని మారుగా రాజయ్యను. జకర్యా చేసిన క్రియలన్నిటిని ఎవరిని చంపాడు? షెల్లూము జకర్యాని చంపాడు. ఇందాక చెప్పా, జకర్యా అనే వ్యక్తిని షెల్లూము అనే వ్యక్తి చంపేశాడు. ఇప్పుడు షెల్లూము ఏమవుతాడు? రాజు అవుతాడు. ఇప్పుడు జకర్యా అనే వ్యక్తి ఎవరి వంశపు వాడు? యెహూ అనే వంశపు వాడు. ఈ యెహూ వంశంలో చిట్ట చివరి వాడు ఎవరు? జకర్యా. ఈ జకర్యా యెహూ వంశం నాశనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవడొచ్చాడు? షెల్లూము వచ్చాడు. ఈ షెల్లూము అనేవాడు కేవలం ఒకే ఒక నెల పరిపాలించాడు. ఎన్ని నెలలు? ఒకే ఒక నెల. ఏం జరిగింది చూద్దాం. 15-13. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షెల్లూము ఏలన ఆరంభించి సోమ్రేనులో నెల దినములు ఏలెను. ఎన్ని దినాలు? నెల దినాలు ఏలెను. గాదీ కుమారుడైన మెనేహేము తిర్సాహులో నుండి, ఎక్కడి నుంచి? గాదీ కుమారుడైన ఎనేహేము తిర్సాహులో నుండి బయలుదేరి సోమ్రేనుకు వచ్చి సోమ్రేనులో నుండి యాబేషు కుమారుడైన షెల్లూము మీద పడి అతని చంపి అతని మారుగా రాజాయను. షెల్లూము చేసిన ఇతర కార్యముల గురించి, అతను చేసిన కుట్రను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మెనేహేము రాగా రైట్ ఒకటి చాలా పైకి అర్థం చెప్తా. ఈ షెల్లూము తన అధిపతి అయిన తన రాజు అయినటువంటి జకర్యాను బాహాటంగా చంపాడు. చంపిన తర్వాత రాజయ్యాడు. అలా పరిపాలిస్తున్నాడు. ఎన్ని రోజులు? నెల. అలా నెల రోజులు పరిపాలిస్తుంటే తిర్సాహు అనే ప్రాంతం నుంచి మెనేహేము అని ఒకడు వచ్చాడు. వాడొచ్చి షెల్లూమును చంపేశాడు. షెల్లూము గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. అప్పటికి రాజ్యం అతలాకుతలం అయిపోయింది. రాజ్యంలో స్థిరమైనటువంటి రాజ్య పరిపాలన లేదు. అడ్డదిడ్డమైనటువంటి రాజ్యం. పాపము, వ్యభిచారము, విగ్రహారాధన భయంకరంగా పెట్టరైపోతున్నాయి. ఒక స్థిరమైన రాజు లేడు, స్థిరమైన నాయకుడు లేడు. ఎందుకు లేడంటే ఒకటి తర్వాత ఒకటి చంపుకోవడం. ఈ విషయాన్ని ఆల్రెడీ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎవరా ప్రవక్త అంటే హోషేయ ప్రవక్త 8వ అధ్యాయం. ఇప్పుడు ఒక నిమిషం చూడండి. ఈ పెకహు తర్వాత మనం ధ్యానం చేయబోతున్నాం. వీళ్ళు రాజుల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు హోషేయ, ఆమోసు ప్యారలల్గా వస్తారు. పక్క పెట్టుకొని చదవాలి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నాకు అనుకూలు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెనుగని అధిపతులను తాముంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. 3వ వచనం చూడండి. 2వ వచనం చూద్దాం. వారు మా దేవా ఇశ్రాయేలులమైన మేము నిన్ను ఎరిగి ఉన్నవారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలులు సన్మార్గమును విసర్జించి గనుక శత్రువు వారిని తరుమును. ఒక తరపకి హోషేయ ప్రవక్త అయినటువంటి సేవకుడు ఏం చెప్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయంకరమైన శిక్ష గుండా మార్గం గుండా వెళ్ళబోతారు. ఎందుకు వెళ్ళబోతారంటే, మీరు నన్ను విసర్జించి సన్మార్గమును విసర్జించి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి శత్రువులు మిమ్మల్ని వచ్చి చంపుతారు. జకర్యాను షెల్లూము అనే వచ్చేవాడు చంపాడు. షెల్లూమును మెనేహేము అనే వచ్చి చంపాడా? ఈ మెనేహేము అనే వ్యక్తి మీదకి అశ్షూరులు వచ్చారు. అర్థవుతుందా? ఇలా ఒకరి మీద ఒకరు పడ్డానికి కారణం ఏంటి? దేవుడైన యెహోవా యొక్క సన్మార్గాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని విసర్జించారు కాబట్టే ఒకదాని మీద ఒకటి దెబ్బ పడతాం. చాలా మంది క్రైస్తవులు అనే మాట ఏంటంటే ప్రాముఖ్యంగా, అన్న ఎందుకో ఏమీ కలిసి రావట్లేదన్నా, ఒకదాని మీద ఒకటి పడుతుందన్నా
అలా పడుతున్న కారణం ఏంటంటే బహుశా దేవుడు నీకు ఇచ్చినటువంటి చిత్తాన్ని, దేవుడు నీకు ఇచ్చిన నీ జీవితంలో ఇచ్చిన సంకల్పాన్ని వదిలిపెట్టి నీ చిత్తానుసారంగా నడిస్తే ఒకదాని మీద ఒకటి పడతాయి. నా జీవితంలో సేవ పరిచయలో కొంతమంది వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు దైవజనులను అడుగుతారు, అయ్యా ఇది నిర్ణయం కరెక్టేనా, రైటా, రాంగా? వాక్యానుసారంగా దైవజనులు చెప్పినప్పుడు ఆ వాక్యానికి లోబడి ఆ నిర్ణయాలు తగినట్టు జీవించిన వారు, తీసుకున్నవారు చాలా తక్కువ. అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు అలవాట్లకు బానిసలై ఒకదాని మీద ఒకటి ఏం చేసినా కలిసి రాదు. ఎంత కష్టపడ్డా తీరవు, అప్పులు తీరవు, సమస్యలు తీరవు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకు ఒకదాని మీద ఒకటి? ఎందుకు దేవుడు ఒకదాని మీద ఒకటి పంపుతున్నాడు? అందుకనే హోషేయ ప్రవక్త 8:2 చదువుతున్నాడు చూడండి. 8:2 వారంటే ఎవరుడు? దేవుని ప్రజలు అంటారు ఏమని? మా దేవా, ఇశ్రాయేలు వారివైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఏమంటారు? అన్నా, దేవుడు నమ్ముకున్నాం కదన్నా, బాప్తిసం తీసుకున్నాం కదన్నా, రక్షణ పొందాం కదన్నా, మందిరానికి వస్తున్నాం కదన్నా, మరి దేవుడు ఎందుకన్నా మా ప్రార్థన వినట్లేదు? ఎందుకు మమ్మల్ని శత్రువులకు అప్పగించాడు? ఎందుకు మాకు రోగాన్ని, నిందను, బాధకు అప్పగించాడు? కొన్నిసార్లు దేవుడు ఎందుకు అప్పగిస్తాడంటే, 1 పరీక్ష కోసం, 2 మనం చూపినటువంటి అవిధేయత కోసం. ఆ అవిధేయత ఏంటో 3వ వచనం చూడండి. 3వ వచనం హోషేయ 8:3 ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించి గనుక వారి శత్రువు వారిని తరుమును. కనిపించిందా? ఇశ్రాయేలీయులు ఏమి విడిచారంట? సన్మార్గాన్ని విడిచిపెడితే శత్రువు మనలో వచ్చి తరుముతాడు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యవనస్తులు కావచ్చు, యవన కాలంలో తమ జీవితాన్ని పవిత్రమైన పరిశుద్ధమైన చూపులతో, తలంపులతో జీవితాన్ని కట్టుకోకపోతే, గుర్తుపెట్టుకో, మనం తాగుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు వెంటనే జరగకపోవచ్చు. నువ్వు మందు తాగుతున్నప్పుడు, సిగరెట్ తాగుతున్నప్పుడు, దమ్ము కొడుతున్నప్పుడు, విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు, అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నప్పుడు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు, బూతులు సరసక్కులు చేస్తున్నప్పుడు వెంటనే జరగకపోవచ్చు. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో శత్రువుకు వారిని అప్పగిస్తాడు. ఆ రోజు వస్తుంది. ఆ రోజు రాకముందే ఇప్పుడే పశ్చాత్తాపడు అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు. అప్పుడు బాధపడతారు, అయ్యో ఎందుకన్నా ఒకదాని మీద ఒకటి పెడుతుంది, చదువు లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పోనీ వ్యాపారం చేస్తే కలిసి రావట్లేదు, ఈ ఆర్థిక ఇబ్బందుల సమస్యలు, యవ్వన కాలంలో బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి ఎదగాల్సిన ఎదగడంలో ఎదగలేకపోతున్నా, ఒకదాని మీద ఒకటి ఎందుకు భుజాల మీద పడుతున్నాయి? ఎందుకంటే దేవుడిచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని, యవ్వనాన్ని, బలాన్ని, శక్తిని దేవుడి చిత్తానుసారంగా కాకుండా లోకానుసారంగా, నీ ఇష్టానుసారంగా వాడడం మొదలు పెడితే దేవుడు శిక్షను పంపిస్తాడు. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరైనా సరే ఒక సేవకుడిగా నేను దయచేసి ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆ శిక్ష నుంచి ప్రభువా క్షమించయ్యా, తెలుసో తెలియక తప్పు చేశాను, పాపం చేశాను, ఈ పాపానికి బానిసయ్యాను, వీటి నుంచి విడుదల దయచేయి. తిరిగి మరలా ఆయన సన్మార్గం వైపు తిప్పితే నీ శత్రువులను ఆయన తరం కొడతారు. కమ్ టు ద పాయింట్. యెరోబాము 2 కొడుకు జకరియా చంపివేయబడ్డాడు. ఎవరి ద్వారా? షెల్లుము ద్వారా. షెల్లుము చంపివేయబడ్డాడు. ఎవరి ద్వారా? మెనహేం. షెల్లుము ఎన్ని నెలలు పరిపాలించాడు? 1 నెలే. జకరియా 6 నెలలు. జకరియా చంపబడ్డాడు, షెల్లుము చంపబడ్డాడు. ఇప్పుడు ఎవడొచ్చాడు? మెనహేం వచ్చాడు. మెనహేము అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే పరమ దుర్మార్గుడు. ఎవరు? మెనహేం. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ధ్యానం చేసి ముగించబోతున్నా. ఎవరి గురించి? మెనహేం. అద్భుతం. జకరియా జీవితంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటి? తల్లిదండ్రులు చేసిన శిక్షను బట్టి మనం బాధపడిన అవసరం లేదు. మనం నిజంగా పశ్చాత్తాపడితే నీ తల్లిదండ్రి పేదవారు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఎవరు ఎటువంటి వారైనా కావచ్చు, నీ ద్వారా అయినా సరే నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే, సన్మార్గం వైపు నడిస్తే నిన్నైనా నీ తరాన్నైనా దేవుడు దీవిస్తాడు. రెండవది షెల్లుము అనే వ్యక్తి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాజు తర్వాత రాజు శత్రువులు వచ్చి పడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు చంపుకుంటున్నారు. కారణం ఏంటంటే యెహోవాను, సన్మార్గాన్ని విడిచిపెట్టారు. అలాగే మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి మనం సన్మార్గాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధి వదిలిపెడితే ఒకదాని మీద ఒకటి పడుతుంది. అప్పుడు మీరు అడగచ్చు, అన్న దేవుని మందిరానికి రాని వాళ్ళు కూడా బాగున్నారు కదన్నా. దేవుని మందిరానికి రాక దేవుణ్ణే నమ్మని బాప్తిసం తీసుకునే వాళ్ళు కూడా బాగున్నారు కదా. ఎస్, బాగున్నారు. గుర్తుపెట్టుకోండి, నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకు తప్పు చేస్తే నేను నా కొడుకుని కొడతానా? పక్కింటి కొడుకు తప్పు చేస్తే పక్కింటోని కొడతానా? మీ కొడుకు తప్పు చేశాడండి, పక్కింటోడు తప్పు చేశాడండి, వెనక సందులో ఉన్నాడో తప్పు చేశాడండి, మీరు కొడతారమ్మా? ఏం పక్కింటోని కొడచ్చుగా? వాళ్ళు దవడలు కొడతారు. వెనక సందులో కొడితే ఏం మా కొడుకు మీద అంటారా? మరి ఎందుకు దేవుడు ఆయన సన్నిధికి రాకపోతే, ఆయనతో గడపకపోతే, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి పవిత్రంగా పరిశుద్ధంగా బతకపోతే ఎందుకు దేవుని పిల్లలు శిక్షిస్తారు తెలుసా? హెబ్రీయులు రాసిన పత్రిక అద్భుతమైన మాట చూడడం. ఒక మాట హెబ్రీయులు రాసిన పత్రిక చూస్తారా? ఎందుకు దేవుడు నిజంగా క్రైస్తవులను శిక్షిస్తాడు? తప్పు చేస్తే దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. తర్వాత లేని అద్భుతమైన మాట, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని
దండించును. ఎవరిని దండిస్తాడంటమ్మా? తన కుమారుని దండిస్తాడు. బయట దండిస్తాడా? దండించాడు. ఎందుకు సేవకునికి ఎక్కువ శిక్ష వస్తుంది తెలుసా? సేవకుడు చిన్న తప్పు చేసిన చాలు. సేవకుడు దేవుడు నమ్ముకున్న పిల్లలు పరిచారకులు ఎక్కువగా చిన్న తప్పు చేసినా ఎందుకు వారి మీద ఎక్కువ శిక్ష పడుతుంది తెలుసా? ఎందుకంటే దేవుడు వారిని మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు ఏ వ్యక్తిని అయితే ఎక్కువ ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ఎక్కువ శిక్షిస్తాడు. ఇది ఎప్పుడు మర్చిపోకు. మీ పిల్లలు నిజంగా మీకంటే ఇష్టం అనుకో, మీ పిల్లలు తప్పు చేస్తే మీరు శిక్షిస్తారు. బాధ్యత లేని తల్లి తండ్రే పిల్లలు ఎటు పడుతున్నా పట్టించుకోరు. అదేంటో విచిత్రం. పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, కూతురు ఎన్ని గంటలకు వస్తుంది, కొడుకు ఎన్ని గంటలకు వస్తున్నా పట్టించుకోరు ఈరోజు తల్లిదండ్రులు. వాళ్ళు తాగడమా, తిన్నామా, పడుకున్నామా, పోయినామా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వచ్చామా, వాళ్ళ కూలి పనులు చేసుకుని పడుకున్నామా, వారిని తినిందా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇప్పుడు దాకా వాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు అని బాధ్యత కలిగి పట్టించుకునే తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవుతారు. బైబిల్లో చక్కని మాట ఉంది. దేవుడు ఎందుకు కొంతమంది శిక్షకుండా నడిపిస్తుంది తెలుసా? ఎందుకంటే ఆయన కుమారునిగా భావిస్తున్నందుకు. నా కుమారుడా, ఆయన చేసిన శిక్షను తృణీకరింపకు. ప్రభు తాను ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిని ఎక్కువ శిక్షిస్తాడు. నీకు అనర్థందా? కొన్ని సందర్భాల్లో నా వ్యక్తిగతంగా రోగం గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, సమస్యలు గుండా నేను వెళ్ళినప్పుడు ప్రభుని ఎక్కువ స్తుతిస్తా. నా కళ్ళల్లో కన్నీళ్ళు కారుతాయి. ఎందుకు తెలుసా? నాకు రోగం వచ్చిందంటే, నాకు బాధ వచ్చిందంటే, నాకు ఆర్థిక ఇబ్బంది వచ్చిందంటే, నా సమస్య వచ్చిందంటే, కొన్నిసార్లు నేను అనుకోని పరిస్థితులు కూడా వెళ్తున్నానంటే, శిక్ష కూడా వెళ్తున్నానంటే నాకు కన్నీరు ఎక్కువ వస్తుంది జనరల్గా. ఎందుకంటే నేను తప్పు చేసినా నన్ను శిక్షిస్తున్నావంటే నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు. వదిలిపెట్టాడు అనుకో తండ్రి, నీ సావు నువ్వు సౌరా ఓ, నీకు నాకు సంబంధం లేదన్నాడు అనుకో తండ్రి, అయిపోయా. శిక్షిస్తాడు, తర్వాత శిక్షిస్తాడు. తండ్రి శిక్షిస్తున్నాడంటే ఇంట్లో ఉన్న పెద్దలు, తల్లి తండ్రి కానీ, అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఎవరైతే మనల్ని ఎక్కువ శిక్షిస్తున్నారంటే గుర్తుపెట్టుకో, వాడు నీ దగ్గర నుంచి ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి. అది చాలా మందికి అర్థం కాదు. నీ దగ్గర నుంచి గొప్ప ప్రేమ, నీలో ఉన్న గొప్ప తలాంతు, నీలో ఉన్న గొప్ప వాల్యూ అయినట్టు అద్భుతమైనటువంటి తలాంతు పైకి రావాలంటే నిన్ను గద్దించే తండ్రి నీ పక్కన ఉన్న గొప్ప క్షేమం. అద్భుతమైన తండ్రి మనసాక్షి దోషారోపణ చేస్తుంటే కారణం ఏంటి తెలుసా? ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తప్పురా, చేయొద్దురా, ఇలా వెళ్ళొద్దురా అంటుందంటే కారణం ఏంటి తెలుసా? ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రేమిస్తుండగా. సో మై ఫ్రెండ్స్, షెల్లూము, జకరియా, మెనెహేము అని ఇశ్రాయేలు రాజులు పరిపాలిస్తుంటే ఓషియా, ఆమోసు అనే ప్రవక్తలు పంపడానికి కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు జాతిని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మారుతారు అని ఎదురు చూస్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఆ శిక్ష గుండా వెళ్తుంటే, ఇంకా ఆ శిక్ష బాధ గుండా వెళ్తుంటే ప్రభుని అడగండి, ప్రభువా నన్ను శిక్షిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఎందుకు తెలుసా? ఎందుకన్నా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, తండ్రి ఇంకా కుమారుడిగా చూస్తున్నావు కాబట్టి. వాస్తవాన్ని నువ్వు నన్ను వదిలిపెట్టాలి. ఓరా ఎన్నిసార్లు చెప్పినా వినవరా నా మాటను, ఎన్నిసార్లు చెప్పినా వినదో. ఏమా పనికి మాలింది అని దేవుడు వదిలేశాడు అనుకో, ఏమ్మా వదిలేశాడు అనుకో, మనసాక్షి మాట్లాడుతుందా? మాట్లాడదాం. అప్పుడు మాట్లాడలేదనుకో, తండ్రి నిన్ను కుమార్తెగా అంగీకరించలేదని అర్థం. ఇప్పటికీ నీ మనసాక్షి దోషారోపణ చేస్తుందంటే, నువ్వు శిక్ష గుండా వెళ్తున్నావంటే కారణం తెలుసా? తండ్రి నేను ఇంకా కుమార్తెగా అంగీకరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా పశ్చాత్తాపడతావు. ఆ గద్దింపును, ఆ శిక్షను త్రోసివేయద్దు. ప్రభువా నన్ను గద్దిస్తున్నందుకు ఈ గద్దింపుకు లోపడుతున్నానయ్యా, క్షమించయ్యా, ఈ శిక్షను భరించే కృప నేనయ్యా, నన్ను మార్చయ్యా అని షెల్లూము కానీ, జకరియా కానీ, మెనెహేము కానీ, ఇశ్రాయేలు పరిపాలించినటువంటి 20 మంది రాజుల్లో ఒక్కడన్నా పశ్చాత్తాపడింటే బాగుండు. అదే దావీదు దగ్గరికి రండి, అదే దావీదు దగ్గర రండి. అయ్యా నా ఎముకలు అదురుచున్నవే, నా దోషము నా కళ్ళ ఎదుట ఉన్నదయ్యా. అద్భుతమైన మాటలు రాస్తాడు. ఎవరు తెలుసా? దావీదు. దావీదు అద్భుతమైన మాట. అందుకని దావీదు అంటే నా హృదయానుసారం. అటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. చివరిగా మెనెహేము. ఈ మెనెహేము అనేవాడు ఎలా పరిపాలించాడో చదివేసి ముగించుకుని త్వరగా. మెనెహేము 15వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 15. షెల్లూము చేసిన ఇతర కార్యములు గూర్చియు, అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాల గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనెహేము రాగా, చూడండి, మెనెహేము రాగా 16వ వచనం చాలా ఇంపార్టెంట్. మెనెహేము రాగా తిర్సాహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొట్టి అన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరినీ, ఏముందమ్మా, గర్భిణీలందరినీ గర్భములను చింపెను. ఏం చెప్పాడంట? మెనెహేము అనే రాజు జకరియా షెల్లూము చేత చంపబడ్డాడు. షెల్లూము మెనెహేము చేత చంపబడ్డాడు. ఈ మెనెహేము అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే రాజు అయ్యాడు, షెల్లూమును చంపాడు. చంపిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ఏంటంటే తిర్సాహు అనే ప్రాంతం. ఆ తిర్సాహు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు ఈ మెనెహేమును అంగీకరించరా. నేను మాకు రాజు కాదు పో, మాకు రాజు కాదు పో అని తమ గ్రామంలోనికి, తమ పట్టణంలోనికి రాకోకుండా ద్వారాలు వేశారు. అప్పుడప్పుడు ప్లకార్డ్స్ పట్టుకుంటారు కదా, గో బ్యాక్. పోలేదా?
పైన రాసింటారు, గో బ్యాక్ సీఎం, గో బ్యాక్ పిఎం, గో బ్యాక్ ఎమ్మెల్యే అని రాసింటారు. రాయలేదా? రాశారు. ఎందుకు? నువ్వు మా ప్రాంతం రావద్దు, పోరా ఎనికిపో, నువ్వు మా ప్రాంతం రావడానికి వీల్లేదు, దరిద్రుడా పో ఎనికిపో అన్నట్టుగా. అలాగే మెనహేము రాజు అయిన తర్వాత తిర్సాహు పట్టణం వారు రావద్దు మా ప్రాంతంలో అన్నట్లుగా డోరేశారు. అప్పుడు మెనహేము ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతాన్ని కొల్లపెట్టి గర్భిణీ స్త్రీల యొక్క కడుపులను చింపెను. ఊహించుకోండి సార్, ఎంత దుర్మార్గుడు. ఎందుకు చింపాడు? వాళ్ళు రాలేదు. ఎందుకు అలా చేశాడు? జోసఫస్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, యూదుల చరిత్ర రాసేటటువంటి జోసఫస్ చరిత్రకారుడు తన పుస్తకం ఇలా రాశాడు. ఏమంటాడంటే, మెనహేము అనే వ్యక్తి ఎవరంటే, జకరియా ఉన్నాడే, యెహూ సంతానం జకరియా, ఆ జకరియా యొక్క సైన్యాధిపతి ఎవడంటే ఈ మెనహేము. బైబిల్లో లేదు కానీ జోసఫస్ అనే చరిత్రకారుడు రాశాడు. ఈ జకరియా యొక్క సైన్యాధిపతి మెనహేము. ఈ మెనహేము అనేవాడు గర్భసంచులను చేల్చడానికి అంత క్రూరంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలను చంపడానికి కారణం ఏంటంటే, మిగతా 10 గోత్రాల ప్రజలు ఉన్నారే, ఆ మిగతా 10 గోత్రాల ప్రజలు ఈ సన్నివేశాన్ని చూసి వణికి భయపడి తమను రాజుగా అంగీకరిస్తారని. తిర్సాహు పట్టణంలో ఉన్న ప్రజలు తనను రానికోకుండా అడ్డుపడినందుకు చంపాడే, ఇక మేము అడ్డుపడితే అని సోమరేని పట్టణం వాళ్ళు, జబులును పట్టణం వాళ్ళు, ఎఫ్రాయిము పట్టణం వాళ్ళు అడ్డుకట్టారనుకో, వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళు చంపుతాడు. అందుకు భయపెట్టాలనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలందరినీ చంపేశాడు. మీకేనా అర్థందా? ఎవరు? మెనహేము. ఎంత దుర్మార్గుడు చూడండి, ఎంత పరమ నీచుడు చూడండి. ఎవరు? ఈ మెనహేము. గుర్తుపెట్టుకోండి మిత్రమా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మెనహేము అనే వ్యక్తి కోపంతోనో గర్వంతోనో అహంకారంతోనో రాజ్యాన్ని ఎప్పటికీ పరిపాలించారు. తల్లిదండ్రులుగా కొంతమంది భర్తలు చూస్తే, భర్తలు భార్యలను ప్రేమతోనే భార్యను లోపరచుకోవాలి తప్ప, ప్రేమతోనే కుటుంబాన్ని కట్టుకోవాలి తప్ప, గర్వంతోనో కోపంతోనో కొట్టో తిట్టో శిక్షించో మనము కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం అనేది అసాధ్యం. మీకు ఏమన్నా అర్థమవుతుందా? శిక్షించు, భయంకరమైన బూతులు మాట్లాడో, సరస్వతులు మాట్లాడో, అల్లరితో కూడినటువంటి మాటలు మాట్లాడి కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం అసాధ్యం. కేవలం ప్రేమతో మాత్రమే కుటుంబాన్ని చక్కబెట్టుకోగలం. మెనహేము రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత, రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేశాడు తెలుసా? తర్వాత కింద చదువుకున్న పదం త్వరగా ముగిచేస్తున్నాను. 15, 17 ఏం చేశాడు? భయంకరమైన పనులు చేసినట్టు తను చేసిన పనులు ఏంటో చూద్దాం. 15, 17 యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమున గాది కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి సోమ్రెన్లో 10 సంవత్సరములు ఏలెను. ఇతడు తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచుటట్లుగా పూలు చేత సంధి చేయించుకోవాలని 2000 మణుగులను 2 పూలను ఇచ్చెను, వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిని ప్రతి మనిషి యొక్కను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజుకి ఇచ్చెను. గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఒక నిమిషం తలపైతే అర్థం చెప్తా. ఏం జరిగి చెప్తా. జకరియాను షెల్లుము చంపాడు, షెల్లుమును మెనహేము చంపాడు. మెనహేము రాజయ్యాడు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 10 సంవత్సరాలు. ఈ 10 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు తాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే గర్భిణీ స్త్రీలందరూ తిర్సాహు పట్టణంలో చంపేశాడు. చంపేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తుంటే దేవుడు చూడ్డా, వీడు గర్భిణీ స్త్రీలను చంపుతున్నది అన్యాయంగా, అక్రమంగా, యెరోబాము కుమారుడు వలె, నెబాతు కుమారుడైన యెరోబాము వలె విగ్రహాలను, వ్యభిచారము, విగ్రహారాధన, పాపము, గర్భిణీ స్త్రీలను చంపుతుంటే దేవుడు చూస్తాడు. ఇప్పుడు మెనహేము మీదికి అష్షూరు అనే సైన్యం వచ్చింది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా. జకరియా మీదకి షెల్లుము వచ్చాడు, షెల్లు మీదకి మెనహేము వచ్చాడు, మెనహేము మీదకి ఎవరికి వచ్చాడు? అష్షూరు రాజు వచ్చాడు. వాడు భయంకరమైన రాజు. ఇంతకుముందు చెప్పాను నేను, భయంకరమైన రాజు. ఎవరు? అష్షూరు రాజు. అష్షూరు రాజు వచ్చాడు. ఆ అష్షూరు రాజును పరిపాలిసిన రాజు పేరేంటో? ఏం పేరుమా? పూలు. ఏం పేరు? ఈ పేరు కూడా పెట్టుకుంటారా? అష్షూరు రాజు పేరేంటి? పూలు. అష్షూరు రాజు పేరేంటి? పూలు. ఈ పూలు అనే రాజు వచ్చాడు. ఎక్కడి నుంచి? అష్షూరు ప్రాంతం నుంచి. మెనహేము మీద పడ్డాడు. మెనహేము వణుకుతున్నాడు, గజ వణుకుతున్నాడు. ఇక్కడ చాలా చేతండి. ఇప్పుడు కూడా ప్రవక్తను పంపించాడు దేవుడు. మెనహేమో, అష్షూరు రాజు నీ మీదకి వచ్చాడు కదా, ఇప్పుడైనా నువ్వు నా వైపు తిరిగితే, ఇప్పుడు నేను నీ జీవితాన్ని కడతా, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని కడతా, నా వైపు తిరిగితే అని మరలా ప్రవక్తలు పంపాడు. మళ్ళా చెప్పండి, యెరోబాము టైంలో ప్రవక్తలు పంపాడా? జకరియా టైంలో పంపాడా? షెల్లుము టైంలో పంపాడా? పంపాడు. ఇప్పుడు మళ్ళా ఎవరు? మెనహేము టైంలో పంపాడు. ఎక్కడుంది నా హోషేయ గ్రంథం? తీయండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు. ఏంటట? మేయిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? గాలి తింటారు ఎవరన్నా? ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఇంతకు ఇశ్రాయేలు రాజ్యాన్ని పెద్ద పట్టణంలో ఎఫ్రాయిం పట్టణం. చాలాసార్లు చెప్పాను మీకు.
సో ఇప్పుడు ఆ ఎఫ్రాయిమును, ఆ సోమ్రేను, ఇశ్రాయేలు జాతిని పరిపాలిస్తుంది ఎవరు? మెనెహేము. ఆ రాజులు పరిపాలిస్తుంటే హోషేయ అనే ప్రవక్త మరలా ప్రవచిస్తున్నాడు. 1వ అధ్యాయం ప్రవచించాడు, 2వ అధ్యాయం చెప్పాడు, 3వ అధ్యాయం చెప్పాడు, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు, ఓ ఎఫ్రాయిము, ఏం మేయిస్తున్నావు? గాలిని మేయిస్తున్నావు. గాలిని మేయిస్తున్నాడు అంట. చూడండి ఏమంటుంది అద్భుతమైన మాట. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. గాలిని ఎవరైనా వెంటాడతారమ్మా? పట్టుకుంటారు గాలిని? గాలి ఆడుంది. తూర్పు గాలిని వెంటాడుతున్నారట. ఎందుకు ప్రవక్త మాట్లాడు తెలుసా? ఓ మెనెహేము, ఓ జకర్యా, ఓ షెల్లుము, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దిక్కు దశ లేని వారిగా తిరుగుతున్నారు. ఎందుకు ప్రయత్నిస్తున్నావో, ఎక్కడి పాకులు పడుతున్నావో, ఏం పని చేస్తున్నావో, ఏంటో నీ జీవితం ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ గురి ఏంటో తెలియదు చాలా మందికి. ఈరోజు యవనస్తులతో వచ్చిన ప్రాముఖ్యమైన బాధ ఏంటంటే, సోషల్ మీడియా వచ్చింటారంట గురి లక్ష్యాలు మారిపోతుంటాయి. ఒకప్పుడు నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతాంట, మా అమ్మ కాలం లాంటి కాలం ఉంటే బాగుండేది. మా అమ్మ వాళ్ళు ఎందుకంటారేమో, మా అమ్మ వాళ్ళకు కాలంలో ఏం తెలిసింది పెద్దగా. సోషల్ మీడియా అంటే ఏంటి, బూతులు అంటే ఏంటి, పోర్నోగ్రఫీ అంటే ఏంటి, ట్రోల్స్ అంటే ఏంటి, ఏం లేదు. ప్రశాంతమైన జీవితం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళడం, పొలం పనికి వెళ్ళడం. ఆ పొలంలో వచ్చిన పాటలందరూ, ఆడవాళ్ళందరూ చెక్కుని ఇంకా దాని పొలాలు, ఎరువులు, కలుపులు తీసుకోవడం, శనికాయలు కాలుకోవడం. సాయంత్రం ఇంటికి వస్తారు పండు వెన్నెల్లో మంచిగా శనికాయలు ఓల్చుకోవడం. పొద్దున సంక్రాంతితో పండగ అనుకో, రాత్రి వేసరికి రుబ్బురోలు పెట్టుకొని అందరూ పెద్ద పెద్ద ఏమంటారు రోకలా, ఎస్ అది దంచుకొని దంచుకోవడం. తెల్లారి కూడా వడలేయాల్సి వచ్చింది అనుకో, రాత్రి నుంచే మొదలుగా అందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం. ఆ పండు వెన్నెల్లో సాపేసుకొని, అప్పట్లో కరెంట్ ఉండేది కాదు, ఆ పండు వెన్నెల్లో ఈత సాపలు వేసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం. చాలా ప్రశాంతం కూడా జీవితం. ఏ టెన్షన్లో, ఏ ఒత్తిళ్ళో. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిందో, ఎక్కడో జరిగిన పరమ చెత్త, పెంట, పనికి మన చెత్త అంతా సెల్ ఫోన్ చూడటం, అది చూసి అనుకోవడం, బాధపడ్డాం. అరే నాకు ఇలాంటి అమ్మాయి లేదే, ఎర్రతోలు అమ్మాయి లేదే, ఎర్రతోలు అబ్బాయి లేదే, ఇంత పొడుగు అబ్బాయి లేడని మనం బాధపడ్డాం. అదే పల్లెలో ఒకప్పుడు అనుకో, వచ్చినోడితోనే కాపురం, వచ్చినోడే అందగాడు అనుకొని కాపురం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. నీకు ఎంత అందగాడు వచ్చినా సోషల్ మీడియాలో ఇంకొక అందగాడు కానొచ్చాడు. కట్టుకున్న భర్త ఎంత అందగాడు కానిలే, సోషల్ మీడియాలో ఇంకొక అందగాడు కానొచ్చాడు. ఆ అందగాడు కూడా మనసు వెళ్తుంది. అంతే, ఇంకా అందగాడికి మనసు మెసేజ్ పెడతారు, ఆ అందగా తెరాల మీద మనసు పెడతారు. అదే ఒకప్పుడు అనుకో, మన పల్లెలో, మన గ్రామంలో ఈ అందగాడే, ఇంకొక అందగాడు లేడు, ఎందుకు తెలీదు, ప్రపంచంలో ఏముంది ఏం చెబుతారు. కానీ ఏదేమైనా ఏం చెప్తున్నానంటే, ఈరోజు సోషల్ మీడియా టెక్నాలజీ చూసిన తర్వాత యవనస్తులకు గురి లక్ష్యాలు మారిపోతున్నాయి. గాలికి మేయించున్నట్లు, తూర్పు గాలిని వెంటాడుతున్నట్లు. దేనికి చూస్తున్నామో, ఎందుకు వెంటాడుతున్నామో, మనం ఓపెన్ చేసేది ఒకటి, చూడాలనుకున్నది ఒకటి, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం చూస్తున్నామో తెలియదు. మన గురి మారిపోతుంది, మన లక్ష్యం మారిపోతుంది, మన టైము, మన సమయం, మన యవ్వనం వృధా అయిపోతుంది. చదువు అద్భుతమైన మాట ఏమంటారు చూడండి. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేస్తున్నాడు. జనులు అశ్షూరులతో సంధి చేసేదరు. ఏం చేస్తారంట? అశ్షూరులతో సంధి. సంధి అంటే ఏందన్నా? రాజీపడ్డం. ఎవరు? ఎఫ్రాయిం అనేవాడు, మెనెహేం అనేవాడు యువత సంధి చేస్తున్నాడు, అశ్షూరులతో సంధి చేస్తున్నాడు. ఈ మాట అద్భుతం అనిపించింది. ఎందుకంటే నిందాక ఒక మాట చదువుకున్నాం. మెనెహేం అనేవాడు అశ్షూరు రాజైన పూలే వచ్చినప్పుడు ఏమిచ్చాడంట? వెండి ఇచ్చాడంట. వెండి ఎందుకు ఇస్తారు? ఇంకా నా జోలికి రావద్దయ్యా, ఇదో నువ్వు నేను దోస్తులం, ఇదో వెండి ఇస్తున్నా, ఇదో బంగారు ఇస్తున్నా, ఇదిగో నా జోలికి రావద్దు అని వెండి ఇచ్చాడు. ఎందుకో? సంధి చేసుకోవడానికి. ఎవరిచ్చారు? మెనెహేం ఇచ్చాడు. ఇదే మాట హోషేయ అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, గాలిని వెంటాడినట్టు, తూర్పు గాలిని వెంటాడుతూ, వెండినిచ్చి అబద్ధాలు ఆడుతూ, బలాత్కారం చేస్తూ, పేదల ఎత్తు నుంచి, ధనవంతుల ఎత్తు నుంచి ఆ బంగారాన్ని తీసుకొని బలాత్కారంగా తీసుకొని అశ్షూరుకి ఇస్తువే, అశ్షూరుతో సంధి చేసుకుంటువే, ఐగుప్తుకు తైలం ఇస్తువే. ఓ ఇశ్రాయేలు, ఇంత చేశావు కదరా, ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా? ఆ కింద అంటాడండి అద్భుతమైన మాట. బలాత్కారం చేసి ప్రజల యొద్ద నుంచి సొమ్ము తీసుకొని అశ్షూరులకి ఇస్తవి, ఐగుప్తులకి ఇస్తవి, అంత అబద్ధం ఆడుతువే, గాలిని వెంటాడుతువే, ఇంత చేస్తవి కదా, నేను గుర్తు రాలేదా? కింద అంటాడు చూడండి ఆ మాట, అద్భుతమైన మాట. చూడండి 12 మళ్ళా చదువుతున్నాం. ఎఫ్రాయిము గాలిని వేయించున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అశ్షూరులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. ఎందుకు మా తైలము? ఐగుప్తుకేమో తైలం పంపించేది, అశ్షూరుకేమో సంధి చేసుకుంటే బంగారు ఇచ్చి, వెండి ఇచ్చి. ఎందుకు? ఒరే, వాడు నా మీదకి తిరిగి రాకుండా, నా మీద తిరిగి రావద్దురా, ఇదో బంగారు ఇచ్చాడు. వీడు నా మీదకి రాకుండా వీడికి సంధి ఇచ్చారు. ఈ మాట చదువు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మన నాన్న తిప్పలవన్న అవసరం లేదు, నువ్వు నీలా ఉండు. ఒక అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు నాన్న తిప్పలు పడి
లేనిపోని హుందాతనం చూపించి, రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంట్లో చూస్తే అదేమంటారు సామెత ఉంటుంది, ఇసిరిసిరేస్తే తెడ్డు పొయ్యికాడు పోదని. కానీ బయటకు వచ్చినట్టు ఉంటుందంటే హీరోయిన్ లెక్క ఉంటుంది. ఆ బూట్లు చూసినాను, ఆ షూస్ ఉంటాయి కదా, ఆ షూస్ చూసినామనుకో 4,000 షూస్ 5,000 చూసామో, ఎంత ట్రెండీ బట్టలు జీన్స్ ఆ టీ షర్ట్లు చూసామనుకో ఒక రేంజ్లో నిజంగా కోటీశ్వరరాలు అమ్మాయిరా అన్నట్టు ఉంటుంది బయటకు వచ్చినందుకు. బయట తిరిగితే ఎక్కడ బయట ఇంట్లోకి వెళ్ళి చూస్తే చినిగిపోయిన నైటీ, చినిగిపోయిన డ్రెస్సు, చీపురు పాలు ఉంటుంది, అది పడుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో పందుకుక్కలు ఉంటాయి సరే, ఆ పందుకుక్కలు అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో పందుకుక్కలు కిచెన్లో కూడా కాపురం చేస్తుంటాయి, అవి కూడా అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసిపోతూ ఉంటాయి. అవి కూడా చెక్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, వంట చేశారా లేదా ఈరోజు అని గిన్నెలతో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి పందుకుక్కలు ఎలకలు. అది ఇల్లు. బయటకు వచ్చి చూస్తే ఓ రేంజ్లో ఉంటాడు. ఇప్పుడు ఏ అబ్బాయిని చూశాడు ఒక అమ్మాయిని, వా ఎవరే ఐశ్వర్రాయ్ అర్థమవుతుందా? నేనేం మాడతానంటే ఎవరినో ఇంప్రెస్ చేయని అవసరం లే, ఎవరికో నువ్వు తైలం ఇవ్వాల్సిన అవసరం లే, ఎవరినో నువ్వు మెప్పించాల్సిన అవసరం లే, నీ దగ్గర లేకపోయినా ఉన్నట్టు మభ్యపరచాల్సిన అవసరం లే. అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ఒక అబ్బాయిని పడేయాలని, ఒక అమ్మాయిని పడేయాలని ఎవరొస్తులో దయచేసి అలాంటి పనికిమాలిన పనులు చేయకు. దేవుడు నీకు జీవితాన్ని ఇస్తే నీ జీవితాన్ని యథార్థంగా పరిశుద్ధంగా బతుకు. ఇదే విషయం చెప్తున్నాడు. ఒరే అష్షూరుకి ఏమిచ్చావు? వెండిచ్చావు, బంగారు ఇచ్చావు. ఐగుప్తుకి ఏమిస్తున్నావు? తైలం ఇస్తున్నావే. ఓ ఎఫ్రాయిమో, గాలికి ఎందుకు ప్రయాసపడతావు? ఎందుకు ప్రయాసపడతావు? తర్వాత అద్భుతమైన మాట రెండవచ్చు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారికి శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చెయ్యును. 3వ వచనం నుంచి తల్లి గర్భమందు, 3వ వచనం నుంచి అద్భుతమైన మాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడు. యెహోవాని, సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడలక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. తల మిగతా చెప్తా. దీని అర్థం ఏంటంటే అద్భుతంగా ఉంటుంది. వివరిస్తా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏం చెప్తున్నానంటే, ఓ ఎఫ్రాయిము, ఓ మెనెహేము, ఓ జకర్యా, ఓ షెల్లూము, మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? అష్షూరు మీద ఆధారపడ్డారు. ఐగుప్తుకు తైలం పంపించారు, అష్షూరుకు బంగారు వెండి పంపించారు. గాలిని మేయిస్తున్నారు, తూర్పు గాలిని వెంటాడుతున్నారు. అయితే ఒరే నేను కానరలేదా? మీ తాత ముత్తాత మీరు ఎవరి వంశంలో వచ్చారు? యాకోబు వంశంలో వచ్చారు. మీ తాత ముత్తాత తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అనగా యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ అన్న మెడిమను పట్టుకున్నాడు బయటికి రావాలని, ఆశీర్వాదం కావాలి, ప్రథమ సంతానం కావాలి, మెడిమను పట్టుకున్నాడు అంటే వర్ణిస్తున్నాడు. మీ తండ్రి ముత్తాత యాకోబు మోసగాడు. పుట్టిన తర్వాత అన్నను మోసం చేశాడు, వృద్ధాప్యంలో తండ్రిని మోసం చేశాడు, భయంకరమైన శిక్ష గుండా వెళ్ళాడు. ఎవరు? యాకోబు. అలాంటి మోసగాడు యాకోబు బేతేలులో నా పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి, ఎక్కడ? బేతేలులో పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, మీ తండ్రి అయిన యాకోబుని దీవించానే, నీ తండ్రి అయిన యాకోబుని దీవించానే, మరి మీరు మోకాల మీద పడి మీరు పశ్చాత్తాపడితే మిమ్మల్ని దీవించనా? మీరు నా వైపు తిరిగితే మిమ్మల్ని రక్షించనా? అది దేవుడు హోషేయ ప్రవక్త చెప్తున్న మాట. కానీ ఇశ్రాయేలు ప్రజలు వినరా? ఎక్కడికి వెళ్ళారు? అష్షూరుడు, ఐగుప్తు, అష్షూరు, ఐగుప్తు తప్ప దేవుడే గుర్తురాలే వీళ్ళకు. అప్పుడప్పుడు ఒకసారి మా నాన్నకు నాకు సందర్భం జరుగుతున్నప్పుడు నేను అంటా, నాన్న పెళ్ళి వివాహమైన తర్వాత దేవుడు నిన్ను బహుగా దీవించాడు, పేదరికంలో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యలను దీవించాడు. నిన్ను దీవించిన దేవుడు, నిన్ను ఆశ్రయించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, మరి యవ్వన కాలంలో ప్రభు పాదాలు పట్టుకున్న నన్ను దీవించడా? మా నాన్న చాలాసార్లు అంటాడు, నాకంటే ఎక్కువ దీవిస్తాడు నాయన, నాకంటే ఎక్కువ దీవిస్తాడు. ఎందుకు తెలుసా? యాకోబు అనే మోసగాన్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించడా? ఈ మాట చదువుతున్నప్పుడు నా కళ్ళు తిరిగాయి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు, మా తండ్రి యాకోబు మోసగాడయ్యా, తల్లి గర్భంలోనే మోసం చేయాలని ప్రయత్నం, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నను మోసం చేశాడు, వృద్ధాప్యంలో తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, 20 ఏళ్ళు గొడ్డు కష్టపడ్డాడు, అయినా యాకోబు దీవింపబడ్డాడు. కారణం తెలుసా? బేతేలులో. ఆ మాట అద్భుతం కూడా చదువు, మళ్ళీ చదువు, బాగుంటుంది ఆ మాట, అండర్లైన్ చేసుకుని. అద్భుతమైన మాట 4వ వచనం. అతడు అంటే ఎవరిడా? యాకోబు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి, అబ్బా ఏ మాట అండి, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. బా ఎంత మాట అండి. ఏమంటాడు తెలుసా? ఒరే మీ నాన్న యాకోబు అంటే మీ తాత యాకోబుతో దేవుడు మాట్లాడరా, మీ తాత యాకోబును దేవుడు క్షమించాడరా, దీవించాడరా. మరి మిమ్మల్ని పశ్చాత్తాపడితే, మీరు బతిమాలితే దేవుడు మిమ్మల్ని క్షమించడా? దేవుడు మిమ్మల్ని దీవించడా?
దేవుడు నిన్ను దీవించడా? దేవుడు నిన్ను ఆశ్రయించడా? నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి ఒక దైవజనుడు డేవిడ్ బ్రేనార్డ్ అని అద్భుతమైన దైవజనుడు. చాలా మంది భక్తుల జీవితాలను చదువుతున్నప్పుడు ఆ పుస్తకాలు నా చేతిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఏడ్చేవాను. ఏమని తెలుసా? ఒకప్పుడు పాత తరం భక్తుల వలె నన్ను వాడుకో ప్రభువా, వీళ్ళంతా సేవ చేయలేకపోయినా కొంచెమన్నా వాడుకో అయ్యా, కొంచెమన్నా. వాళ్ళలో ఉన్నట్టు ప్రార్థనా జీవితం. డేవిడ్ బ్రేనార్డ్ అంట మోకాళ్ళ మీద వేస్తే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో ఆయనకే తెలియదంట. గంటలు గంటలు ప్రార్థన చేశాడు. మోకాల్లో చలి మీద గడ్డ కట్టుకొని ప్రభుత్వం ప్రార్థన చేసేవాడు, ప్రార్థనతో గడిపేవాడు. అట్టి కృప నాకే అయ్యా. ఎందుకు ఈ మాట చెప్తారని తెలుసా? గుర్తుపెట్టుకో మిత్రమా, పరమ దుర్మార్గుని క్షమించిన దేవుడు, వ్యభిచారులను క్షమించిన దేవుడు, మోసగాళ్ళను మార్చిన దేవుడు. వాళ్ళు పశ్చాత్తాపడితే క్షమించావే, నన్ను మార్చయ్యా. అదే కదా అంటున్నాడు దేవుడు. ఒరే, మీ తాతను క్షమించారా? మీ ముత్తాత యాకోబుని క్షమించాను రా. బేతేల్లో నన్ను బతిమాలుకున్నాడు రా, నా పాదాలు పట్టుకున్నాడు రా. బేతేల్లో మీ తాత ముత్తాత ఎవరు? యాకోబు. మరి మీరు తిరిగితే నీ క్షమించనా? ఎంత అద్భుతమైన మాట. నా ధైర్యం అదే. ఏ విద్యా పాండిత్యం లేని శాపగ్రస్తమైనటువంటి నా తండ్రిని వాడుకున్న దేవుడు. మరి యవ్వన కాలంలో నేను ఆయన పాదాలు పట్టుకుంటే నన్ను క్షమించడా? నన్ను వాడుకోడా? మరి మన పిల్లలకు చెప్పాల్సిందేంది? నాయనా, పాపిష్టి దాన్ని, పాపిష్టోని నన్నే వాడుకున్న దేవుడు రా, నన్నే క్షమించారా. దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు, నిన్ను ఇంకా గొప్పగా వాడుకుంటాడు. ఏ రోజైనా చెప్పారా? ఏ రోజన్నా చెప్పారా? అద్భుతమైన మాట. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు దయగలిగినవాడు, కనికరం కలిగినవాడు, అద్భుతమైన కృపను చూపిస్తూ తండ్రి ఒకప్పుడు మా పితరుల సేవకులను వాడుకున్నాం. ఇదే భారతదేశంలో ఎంతో మంది దైవజనులను వాడుకున్నాం. నేను దైవజనుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు ఇలా అడిగేవాడిని, నన్ను ఇలా వాడుకో ప్రభువా, కొంచెమన్నా వాడుకోయ్యా. అదే ప్రభువుని పాదాలు పట్టుకున్నారు. ఈరోజు మనం అడిగితే నన్ను వాడుకో, నన్ను క్షమించు, యాకోబుని క్షమించు. చివరికి ఒక మాట అంటాడు, చూద్దాం, ముగించేద్దాం. అద్భుతమైన మాట. 3వ వచనం 12:3 మళ్ళీ చదువుతున్నా. ఈ మాట ఎన్నిసార్లు చదివినా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 12:3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బేతేలు బతిమాలెను. బేతేలులోనే ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన జ్ఞాపకార్థ నామం. 6వ వచనం. కాబట్టి అద్భుతమైన మాట. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుమో. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమంటున్నాడు హోషేయ ప్రవక్త చివరిగా? ఓ మెనెహేము, ఓ ఇశ్రాయేలు జాతి, ఎందుకురా గాలికి పోరాడినట్టు పోరాడతావు? ఎందుకురా దిక్కు దశ లేకుండా వెంటాడతావు? పాపపు క్రియలతో, కామక్రియలతో ఎక్కడికి వెళ్తున్నావో తెలియక, ఏం చేస్తున్నావో తెలియక, పిచ్చుకుక్క తిరిగినట్టు ఎందుకు చేస్తున్నావో, ఏం ప్రయత్నంలో తెలియక ఎందుకురా ప్రాకులాడతావు? అశ్షూరు దగ్గరికి వెళ్తావు, ఆ అమ్మాయి అంటావు, ఈ అబ్బాయి అంటావు, ఆ అమ్మాయి అంటావు, సోషల్ మీడియా అంటావు, అదంటావు, ఇదంటావు. ఏం చేస్తున్నావో తెలీదు. పోనీ సంపాదించింది ఎక్కడికి వెళ్తుందో తెలీదు, భవిష్యత్తు అంటో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. అదే సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా, నన్ను ఎందుకు నా తల్లి గర్భంలో పుట్టించావు? నాకెందుకు జన్మనిచ్చావు? నాకెందుకు కృపనిచ్చావు? ఎందుకు నా తండ్రిని, మా ముత్తాతను క్షమించావు? మా తండ్రి యాకోబు మోసగాడైతే ఎందుకు క్షమించావు? ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు యవనస్తులు ఇలా ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు దీవించడండి. ఏందో ఆ అమ్మాయి వెంట, ఈ అబ్బాయి వెంట, సోషల్ మీడియా వెంట, పనికి మాలిన చెత్త వెంట, ఏందేందో అలా బతక, ఇలా ఏంది? ఏం చేయలేదు. చివరికి మాట ఎంతో గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన మాట. ప్రవక్త, ఓ ఎఫ్రాయిమో, ఎందుకురా గాలి గంటలు ఆడతావు? తూర్పు గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తావు. పట్టుకుంటారా గాలిని? పట్టుకుంటారమ్మా? తూర్పుకి వెళ్ళండి, పట్టుకుంటారు గాలి. తూర్పు ప్రయత్నం చేయండి. ఈరోజు అలా ఉంది సొసైటీ. ఈరోజు అలా ఉంది. అందుకని ప్రభు అంటున్నాడు, అశ్షూరుల మీదనో, ఐగుప్తు మీదనో కాదురా, నీ తండ్రి యాకోబు నా మీద ఆధారపడ్డాడు. అలా ఆధారపడతావా? పడదామా? ప్రభుని అడుగుదామా? ప్రభువా, ఇదే కడప పట్టణంలో, ఇదే ప్రాంతంలో, ఇదే దేశంలో, అనేక ప్రాంతాల్లో చనిపోయిన మా పితరులు ఎంతో మంది సేవ చేశారు, పరిచయం చేశారు. మేము ఆ ప్రభావాన్ని, ఆ కృపను కాపాడుకున్న కృపని అయ్యా, మా పితరులను కాపాడిన దేవా, మా పితరులు కృపనిచ్చిన దేవా, మా మందిరానికి ఆ కృపని నాయన, మా దైవజనులు కట్టి భాగ్యాన్ని ప్రభు, మమ్మల్ని నడిపించిన ఆయన, మమ్మల్ని పోషించిన ఆయన. అడుగుదామా? అందరూ మోకరిద్దాం. మొట్టమొదట జకరియా, షల్లూము, మెనెహేము, ముగ్గురు రాజులు. ఏ ఒక్క రాజు కూడా హోషేయ, ఆమోసు ఇన్నిసార్లు ప్రవచించినా, హెచ్చరించినా లోబడలేదు, పశ్చాత్తాపడలేదు. ఫైనల్ గా హోషేయ ప్రవక్త, మీ తాత యాకోబు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే, మీ తాత యాకోబు ముత్తాత మోసగాడైతే, ఆ మోసగాన్నే మార్చానే, ఆ మోసగాడు నా పాదాల యొద్ద పడి, బేతేలులో దేవుడి సన్నిధిలో మోకాల మీద పడి బతిమాలుకొనెను, కన్నీరు విడిచెను. అద్భుతమైన మాట. యవనస్తుడా, అలాగే ఈ వాక్యాన్ని ఎవరైతే సోషల్ మీడియా ద్వారా వింటున్నారో,
నీ పరిస్థితి ఏదైనా, నీ తల్లి తండ్రి, నీ వంశం, నీ కుటుంబం, నీ జీవితం ఏదైనా, ఎలాంటి వాడివైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, యాకోబు ఒక్కడు బేతేలులో ఆ రోజు మోకాల మీద పడి కన్నీరు విడిచి అడిగాడు. ఈరోజు నువ్వు ఈ క్షణం ఈ వాక్యాన్ని విని నీ హృదయం చెల్లించబడితే మోకారి మీద, ప్రభువా ఇదిగో తండ్రి, నా తండ్రిని క్షమించావు, నా తల్లి తండ్రిని బాగు చేశావు, లేదా మా పితరులు వాడుకున్నాం, ఎంతోమంది దైవజనులు వాడుకున్నాం, ఎంతోమంది తల్లును, వ్యభిచారం కలిగిన స్త్రీని నీ పాదాలు పట్టుకున్న తల్లి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అని అద్భుతమైన ప్రేమను చూపించావు. ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, క్షమించయ్యా. ఇన్నాళ్ళు గాలిని వెతికినట్లు, తూర్పు గాలిని వెంటాడినట్లు అశ్షూరుల మీదనో, ఐగుప్తు మీదనో, పలాని అమ్మాయి మీదనో, అబ్బాయి మీదనో ఏమి చేయాలో తెలియక, ఎటు బతకాలో తెలియక అలా బతికానయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, ఎందరైతే నీ పిల్లలు ప్రభు హృదయపూర్వకంగా మోకరించి పశ్చాత్తాపడుతున్నారో జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రి చేసిన శిక్షను బట్టి పిల్లలను శిక్షించేవాడు కాదయ్యా. పిల్లలకు చెప్తావు, హెచ్చరిస్తావు, మనస్సాక్షితో బోధిస్తావు. నిజమే నాయన, ఆనాడు జకర్యాకు బోధించు. అలాగే షెల్లుము, అలాగే మెనహేము కాలంలో ఆమోసు, హోషేయ ప్రవక్తల ద్వారా చెప్పావు. ఒరే మీ నాన్న యాకోబు, ముత్తాత యాకోబు మోసగాడే, తల్లి గర్భంలో అన్నం మెడమని పట్టుకున్నాడే. మగసిరి కలిగిన యాకోబు బేతేలున్న ప్రాంతంలో మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడ్డాడే, కన్నీరు విడిచాడే, బతిమాలుకున్నాడే. మరి ఎఫ్రాయిము, ఓ ఇశ్రాయేలు జాతి, ఒక్కసారన్న నన్ను బతిమాలారా? ఒక్కసారన్న ప్రార్థన చేసేవారా? ఒక్కసారన్న నా సన్నిధిలో హృదయపూర్వకంగా మోకాళ్ళేసి ప్రార్థన చేసావా? ఒక్కసారన్న ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడ్డావా? నన్ను క్షమించయ్యా అని ఒక్కసారన్న అడిగావా? ఒక్కసారి అడిగి చూడరా. ఒక్కసారి నా వైపు తిరిగి చూడు. ఒక్కసారి నా పాదాలు పట్టుకొని చూడు. ఒక్కసారి దేవుడి సన్నిధిని అనుభవించి చూడు. ఒక్కసారి ఆయన అడిగి చూడు, ప్రభువా నీ ప్రేమతో నన్ను తాకయ్యా అని అడిగి చూడు. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి ప్రేమ కంటే, ఏ అబ్బాయి ప్రేమ కంటే, ఈ లోక ప్రేమ కంటే చాలా గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ప్రభువా నీ పిల్లలను నీ ప్రేమతో తాకమని, నడిపించు, పోషించు. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.